హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే టెన్షన్ ఎక్కువ మందికి ఉంటుంది. అంటే జాబ్స్ పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఈ ఏఐ టెక్నాలజీని ఎఫిషియెంట్గా వాడుతూ ఈ ఏఐ టెక్నాలజీని మల్టిపుల్ డిసిప్లైన్స్లోకి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా చాలా పెద్దగా గ్రో అవుతూ వరల్డ్కి కష్టమైన వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేస్తున్నారు. అలాంటి ఒక స్టార్టప్ గురించి ఇవాళ ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి స్టార్టప్స్ గురించి ఆలోచించటం, ఇలాంటి స్టార్టప్స్లో వర్క్ చేయాలనుకోవటం, ఇలాంటి స్టార్టప్స్లో వర్క్ చేసే విధంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం అనేది ఇప్పుడు కాలేజెస్లో చదువుతున్న యూత్కి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది వీళ్ళ ఐడియా కానీ, వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ. సో ఇది కంపెనీ పేరు ఏంటంటే స్టార్ పాత్ రోబోటిక్స్. ఈ స్టార్ పాత్ రోబోటిక్స్ అనేది ఒక స్టార్టప్ అండి. వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే దే వాంట్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు లివ్ ఆన్ మార్స్. అంటే ఈ మార్స్లో కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. అంటే వీళ్ళ తీసుకున్న లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే లైఫ్ కెన్ బి మల్టీ ప్లానటరీ ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు మనం ఎర్త్లో నివసిస్తున్నాం, అలా కాకుండా కొన్ని రోజులు ఎర్త్లో, కొన్ని రోజులు మార్స్లో, నార్మల్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ సో వేరే ప్లానెట్స్లో కూడా నివసించవచ్చు. అంటే వీళ్ళ స్టార్టప్ థీమ్ చూడండి, లైఫ్ కెన్ బి మల్టీ ప్లానటరీ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో దానికి ఏం కావాలంటే, అంటే ప్రజెంట్ అది ఎందుకు జరగట్లేదు అంటే 1000 tons ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ ఆన్ ద మూన్ ప్రొడ్యూస్ చేయగలిగితే సో దెన్ 1 million person సిటీ ఆన్ మార్స్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. మరి ఈ 1000 tons ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ని తీసుకురావటానికి వీళ్ళు స్టార్టప్ పెట్టారు. ఈ స్టార్టప్లో వీళ్ళు ఆ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయటం అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో ఈ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్లకు ఫండింగ్ ఎంత వచ్చిందంటే స్టార్టప్ స్టేజ్లో $12 million ఇన్ సీడ్ ఫండింగ్ అంటే ఐడియా స్టేజ్లో, ప్లస్ $800,000 గ్రాంట్ ఫ్రమ్ నాసా. ఎందుకంటే వీళ్ళు ఒక పర్టికులర్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి. ఈ కంపెనీలో మీరు వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనకి వీళ్ళు కొన్ని ఓపెనింగ్స్ అనేవి కూడా హైర్ చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళని హైర్ చేస్తున్నారంటే రోవర్ అటానమీ ఇంజనీర్. అంటే సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఫుల్ స్టాక్ సొల్యూషన్ ఫర్ కమర్షియల్ స్కేల్ రాకెట్ ప్రొపెల్లెంట్ ప్రొడక్షన్ ఆన్ ద మూన్ అండ్ మార్స్. అంటే దీనిలో ఎవరెవరు పనిచేస్తారు? రోవర్ అటానమీ ఇంజనీర్. ఇప్పుడు ఈ రోవర్ అటానమీ ఇంజనీర్ అవ్వాలంటే ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి వీళ్ళకి? ఒక అటానమస్ రోవర్ ఆర్ ఒక అటానమస్ రోబోట్ అనేది ఈ వర్క్ చేస్తుంది. ఈ వర్క్ చేయడానికి వీళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ చూడండి. రోబోటిక్స్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే మల్టీ డిసిప్లైన్ ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్. సో మనం అనుకుంటాం అంటే రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్. అలాగే సో వీళ్ళకి అటానమస్ వెహికల్స్, ఇప్పుడు దాకా మనం జనరల్గా అటానమస్ వెహికల్ అంటే అటానమస్ కారు, అటానమస్ బైక్ ఇలాంటివి థింక్ చేస్తున్నాం. కానీ వీళ్ళు థింకింగ్ ఏంటంటే అటానమస్ రోవర్స్ ఆర్ రోబోట్స్ వాడి ఈ లిక్విడ్ ఆక్సిజన్ కానీ జనరేట్ చేయగలిగితే సో దాని వలన వచ్చేటటువంటి ఎనర్జీతో సో ఈ ట్రావెల్ అనేది చాలా ఈజీ అవుతుంది అనేది వాళ్ళ వర్షన్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. సో వీళ్ళకి వెహికల్ అటానమీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ కావాలి అంటే ఫ్యూచర్ చూడండి. అంటే ఇలాంటి అటానమస్ వెహికల్స్ మీద చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి, ఆర్మీ కానీ ఇవన్నీ కూడా, నేవీలో. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఇందులో అంటే ఈ స్టార్టప్లో మీరు ఇంటర్న్గా జాయిన్ అవ్వాలి అంటే ఇది యూఎస్ బేస్డ్ ఉంది. యూఎస్లో హైర్ చేస్తున్నారు వీళ్ళు ఇంటర్న్స్ కూడా. డిజైర్ టు మేక్ హ్యూమన్స్ యాజ్ ఎ మల్టీ ప్లానెట్ స్పీషీస్. అలా అంటే అంత ప్యాషన్ ఉన్న వాళ్ళు దీనిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఇది వాళ్ళు ఎందుకు చెప్దాం అంటున్నానంటే ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఏమవుతుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైపోతాయి, సాఫ్ట్వేర్ జాబులు ఏమైపోతాయి, ఏఐ వాళ్ళు అంతా ఏదో అయిపోతుందని చాలామంది వరి అయిపోతూ ఉంటారు. దాని మీద ఆర్టికల్స్, దాని మీద వీడియోస్ భయపెట్టేయటం. సో ఇంజనీరింగ్ డిసిప్లిన్ అనేది ఎప్పటికీ ప్రపంచానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఒకప్పుడు బ్రిడ్జెస్ కట్టిన, ఆటోమొబైల్ రెవల్యూషన్ తీసుకొచ్చిన, ఎలక్ట్రికల్ రెవల్యూషన్, ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్, కంప్యూటర్ సైన్స్ రెవల్యూషన్, ఏఐ రెవల్యూషన్, ఇప్పుడు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ రెవల్యూషన్ రాబోతుంది. ఇలాంటివి ఇప్పుడు కాలేజెస్లో చదివే పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిజంగా ఇలాంటి
నెక్స్ట్ జనరేషన్ ఐడియాస్ కానీ, నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్స్ గురించి అవేర్నెస్ కానీ, ఈ నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్స్ చూడండి, ఐడియా చూడండి, అంటే ఒక మల్టీ ప్లానెట్స్లో హ్యూమన్స్ ఉండాలి అనే థాట్ ప్రాసెస్ మొదలుపెట్టి దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి, సో ఆ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే అటానమస్ రోబోట్స్ వర్క్ చేయాలి, సో అవి లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి, వాటిని ఫ్యూయల్గా వాడుకుని మనం ఈ ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దీనికి ఏం కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్స్ కావాలి, ఏవియేషన్ తెలిసి ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ ఉండాలి, ఏఐ ఉండాలి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అనేవి ఫ్యూచర్లో చాలా పాపులర్ అవుతాయి. సో మీరు ఏ కాలేజీలో చదువుతున్నా సరే ఫ్యూచర్ ఆఫ్ ఇంజనీరింగ్, మీరు ఏ బ్రాంచ్ చదువుతున్నా సరే ఫ్యూచర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఇవన్నీ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఐఓటీ, బ్లాక్ చైన్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటివన్నీ కనెక్ట్ అయ్యి సో మీకు నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది. ఇందులో కూడా ఒక సీరియస్ కన్సర్న్ నాకు అనిపించింది ఏంటంటే, అంత కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ బ్రాంచెసే కాకుండా, డేటా సైన్స్ ఇలాంటి బ్రాంచెసే కాకుండా కోర్ బ్రాంచెస్ కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇంటిగ్రేట్ అవ్వకుండా ఏది జరగదు. సో ఈ ఏఐని, కంప్యూటర్ సైన్స్ ప్రాక్టీసెస్ని సపరేట్గా చూడకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇంటిగ్రేట్ చేసి మీరు కానీ చూడగలిగి మల్టీ స్కిల్డ్గా మీరు ఆలోచించగలిగితే ఫ్యూచర్లో ఇట్లాంటి టఫ్ ప్రాజెక్ట్స్, చాలా హై పేయింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు దొరుకుతానే ఛాన్స్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి అదృష్టం ఇది. కాకపోతే ఏంటంటే ఆ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకునే మైండ్ సెట్, ఒక టఫ్ ప్రాజెక్ట్స్ని సాల్వ్ చేయాలి, నేను దానిలో వర్క్ చేయాలనే మైండ్ సెట్ అనేది ఉండాలి. అది కాకుండా నేను ఫ్రెషర్గా సర్వీస్ బేస్డ్ కంపెనీలో తక్కువ ప్యాకేజ్కి వెళ్ళిపోతే బాగుండను కాకుండా ఒక టఫ్ ఛాలెంజెస్ని సాల్వ్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి ఉండాలి. ఎప్పుడైనా మీకు టైం ఉంటే చూడండి, స్టార్ పాత్ రోబోటిక్స్ కంపెనీ ఇది. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, వాళ్ళ ఐడియాస్ చూడండి, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇప్పుడు దీనికి మన క్వాలిటీ థాట్లో వేరే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కాకపోతే ఏంటంటే సో ఈ పార్ట్లోనే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇక్కడ ఇంపార్టెంట్. ఏదో త్వరగా జాబ్ వచ్చేయాలి, ఏదో జాబ్ వచ్చేయాలని కాకుండా ఒక టఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, దానికి కావాల్సిన స్కిల్స్ నేను నేర్చుకోవాలన్న ఐడియా కానీ మీకు మైండ్లో ఉంటే సో ఆటోమేటిక్గా ఆఫర్ లెటర్స్, ఆటోమేటిక్గా ప్యాకేజెస్, ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్, ఆటోమేటిక్గా కెరీర్ గ్రోత్, ఆటోమేటిక్గా ఫ్యూచరిస్టిక్ కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో అంతేగాని మీరు ఏదో అయిపోతుంది, ఇవన్నీ కూడా మన వరల్డ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికే వస్తున్నాయి. కాబట్టి ఇది పాజిటివ్ యాంగిల్లో చూసి ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, మల్టీ ఇంజనీరింగ్లో పాపులర్ అవ్వాలని ట్రై చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే ఇలా కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు, ఎలా వెళ్ళాలి ముందుకి కెరీర్లో అనే డౌట్స్ ఉంటే ఎవ్రీ సాటర్డే సో 11:30 to 1:30 క్వాలిటీ థాట్లో మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఒక బీటెక్ ఐటీ వాళ్ళకనే కాదు, ఇది ఎవరైనా సరే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, సివిల్, మెకానికల్, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కెరీర్లోకి వెళ్ళాలి అనేది క్వాలిటీ థాట్లో మేము 15 years నుంచి చూసిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మీకు కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.